ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను నీతో మాటలాడుదును, ఐ విల్ స్పీక్ టు యూ. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములు దేవుని యొక్క ప్రత్యక్ష వాగ్దానం ఇది. దేవుని వాక్యాలలో మనకెన్నో వాగ్దానాలు ఉంటాయి, కానీ దేవుడు తన ప్రజలతో మాటలాడుతాను అని చెప్పిన వాగ్దానం చాలా శక్తివంతమైంది. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడితే మార్పు జరుగుతుంది. దేవుడు పలికితే సృష్టి జరుగుతుంది. దేవుడు మాట్లాడితే చీకటి తొలగిపోతుంది. పితరుడైన దావీదే మాట అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించను అని. నిజమే, దేవుడు మౌనముగా ఉండేవాడు కాదు, ఆయన మాటలాడే దేవుడు. వెలుగు కలుగునుగాక అన్న మాట పలికినప్పుడు సృష్టి ఆరంభమైంది, చీకటి తొలగిపోయింది. సమూయేలుని చిన్నపిల్లవాడిగా మందిరములో ఉన్నప్పుడు పిలిచినప్పుడు సమూయేలు ఎంపిక చేయబడి ప్రవక్తగా ఎదిగాడు. సౌలుతో మార్గమధ్యములో మాట్లాడినప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుడు మాట్లాడకపోతే చీకటి, ఆయన మాట్లాడితే మార్పు. ఆయన వెలుగై ఉన్నాడని ఈ ఉదయకాలం మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. నీవు వినటానికి సిద్ధంగా ఉన్నావా? నీతో మాట్లాడడానికి దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడతాడు. బైబిల్లో ఒక్కొక్క వచనం రాయబడినప్పుడు అది మన కోసమే మాట్లాడుతుంది. చదవడం మాత్రమే కాదు, కానీ అది వినడం కూడా చేయాలి. ఏదైనా వాక్యం నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీ హృదయం వినూత్నమైన రీతిలో స్పందించిందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సుమా, గమనించు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మని అంతరంగ స్వరము ద్వారా మాట్లాడతాడు. మీ వెనుక ఇది మార్గము అన్న మాట వినిపిస్తుందని యెషయా మాట్లాడతాడు. ఒకసారి సమాధానం, అసౌకర్యం, ఈ పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాన్ని గ్రహించు. మూడవదిగా, పరిస్థితులు నీ ఎదురుకు తీసుకుని వచ్చి నిన్ను అందులో నడిపించి దాని ద్వారా మాట్లాడతాడు. నువ్వు నడుస్తున్న ప్రతి మార్గం, నువ్వు వేస్తున్న ప్రతి అడుగు మూయబడిన ద్వారాన్ని చూపిస్తుందేమో. దేవుడు నీకేం చెప్పాలని ఇష్టపడుతున్నాడో తెలుసా? దెర్ ఈజ్ ఎ బిగ్ నో. నువ్వు వెళ్తున్న మార్గం, నీ ఆలోచన సరికాదని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. కొన్నిసార్లు దైవజనుల ద్వారా, నీ కాపరి ద్వారా, మనుషుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. మనకున్న ఒక పెద్ద చెడ్డ అలవాటు ఏమనగా, నిలబడిన వ్యక్తిని చూసి మనం అభిప్రాయాలు మార్చుకుంటాం. దేవుడు ఆ దైవజనుని నిలవబెట్టి మాట్లాడుతున్న ఆ ఇంగిత జ్ఞానాన్ని మనము కోల్పోతూ ఉంటాం. అందుకే దేవుని స్వరాన్ని గ్రహించలేక, గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటాం. దేవుడు నీతో మాట్లాడతాడు సుమా. చాలాసార్లు దేవుడు మాట్లాడుకుంటూ మౌనంగా ఉండిపోతాడు. దేవుడు మాటలు లేక కాదు, దానికి కారణం మనమే. ఒక చిన్న ఉదాహరణ, ఒక యవనస్తుడు ఎప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతుంటాడట. తల్లిదండ్రులు ఎన్నిసార్లు పిలిచినా వినడు, వినిపించదు. చివరికి ఆవేదనతో వాళ్ళే కోపంతో, నువ్వెన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు మాట్లాడినా నువ్వు వినటం లేదు అంటారు. దేవుడు కూడా నేడు చాలామందితో ఇలాగనే మాట్లాడుతున్నాడు. నేను నీతో మాట్లాడుతున్నాను, కానీ ఈ ప్రపంచపు శబ్దాల హెడ్ ఫోన్లు నీ చెవిలో పెట్టుకున్నావు, అందుకే నా మాటలు నీకు వినిపించటం లేదు. దేవుని మాట విననప్పుడు, ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు ఆయన తరువాతి ఆజ్ఞను నీకు ఇవ్వడు. దేవుడు మౌనంగా ఉండిపోతాడు. రెండవదిగా, మానసికమైన శబ్దం. నీ హృదయంలోనే అనేకమైన టెన్షన్స్, భయాలు, వీటన్నిటితో
నిండిపోయి ఉన్నప్పుడు నిశ్శబ్దములో ఆయన మాట వినబడే ఆ పరిస్థితి నీ జీవితంలో ఉండదు. మూడవదిగా, అన్నీ నాకు తెలుసులే, అంతా మంచిగా ఉంది కదా, నాకెందుకు, ఇంకా నాకు తెలిసి ఏం చేయాలో, నాకు తెలిసి ఎలా వెళ్ళాలో అనే అహంకారం పరిస్థితులను చూసుకొని నువ్వు అహంకారంతో గర్వంతో ఉన్నప్పుడు దేవుని మాట వినే ఆ హృదయం నీకుండదు. అప్పుడు దేవుడు మాట్లాడు. ఈ మాట వింటున్న మీరు ఒక ఆలోచన చేయండి. ఆఖరిసారిగా దేవుడు మీతో మాట్లాడిన సమయం మీకు గుర్తుందా? ఎప్పుడైనా నిశ్శబ్దంలో కూర్చొని ప్రభా నాతో మాట్లాడని చెప్పారా? ప్రభా నాకున్న సమస్యలు చెప్పటానికే కాదు కానీ నీ మాటలు నన్ను బ్రతికించే నీ మాటలు వినటానికి నేను వచ్చాను ప్రభా అని ఎప్పుడైనా చెప్పామా? దేవుని సన్నిధిలో నిశ్శబ్దముగా కూర్చొని ప్రార్థన చేయటమే మనకు కష్టం. ప్రార్థన చేయటమే మనం ఇష్టపడము. కానీ దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ప్రార్థనలో కూర్చుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. వినగల చెవి కలిగిన వానిగా నువ్వు ఉండాలి. దేవుడు మాట్లాడితే ఆయన వాక్యానుసారముగా చేసే మనస్సుతో ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోవాలి. ప్రార్థన చేయటానికి ఇష్టపడలేదా? దేవుని సన్నిధిలో ఉండటానికి సమయం ఉండటం లేదా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడంట. సిద్ధపడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నిన్ను బ్రతికించి నీ జీవితాన్ని మార్చగలిగిన మృదువైన దేవుని స్వరము వినటానికి సిద్ధపడి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. అవును ప్రభా, నేను రోజంతా అందరితో నేను మాట్లాడతాను, కానీ నీతో మాట్లాడడానికి, నీ స్వరము వినటానికి నేను నిలబడలేకపోతున్నాను. నన్ను క్షమించి ప్రభా, నా జీవితంలో ఆ సమయాన్ని మరొకసారి అనుగ్రహించండి. నువ్విచ్చిన నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నన్ను దర్శించు ప్రభా. నీ స్వరం వినేవాడిగా నేను లేదింతవరకు. నీ స్వరము వినగలిగినటువంటి ఆ చెవులు, నీ స్వరాన్ని గ్రహించగలిగినటువంటి నా జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. నీ సన్నిధిలో నిలుచుండి నా చేతులు మీకు అప్పగిస్తున్నాను. ఈ నూతన దినము నా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, నీ వాక్యము వినగలిగిన జీవితం, వాక్యానుసారమైన జీవితాన్ని నేను కలిగి మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా నన్ను మార్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.